హాయ్ వెల్కమ్ టు డేటా వ్యాలీ. సో ఈ పర్టికులర్ కోర్స్ బండిల్లో మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుందాం. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ కోర్స్ బండిల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్లీ మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. మీరు కనుక ఏదైనా ఒక వెబ్సైట్ కనుక చూస్తూ ఉంటే ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఒక టెక్స్ట్ కానీ కలర్స్ కానీ ఇమేజెస్ కానీ ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఆఫ్ వెబ్సైట్ అంటారు. సో ఈ పర్టికులర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని చేయడం కోసం మనకి టోటల్గా 3 టెక్నాలజీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి HTML అండ్ సెకండ్ వన్ CSS అండ్ థర్డ్ వన్ వచ్చేసి JavaScript. సో ఈ 3 టెక్నాలజీస్ మనం నేర్చుకునే ముందు ఇంకొక 3 థింగ్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్, సెకండ్ది ప్రెజెంటేషన్ అండ్ థర్డ్ది ఫంక్షనాలిటీ. సో ఇన్ఫర్మేషన్కి వచ్చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే సపోజ్ మీరు ఒక వెబ్సైట్ అనేది చూస్తూ ఉంటారు. ఆ వెబ్సైట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ కనిపిస్తుంది. సో కంటెంట్ మీన్స్ ఒక టెక్స్ట్ని కానీ ఇమేజెస్ కానీ ఇలా మీరు చూస్తూ ఉంటారు. దాన్నే ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలా ఒక వెబ్ పేజ్కి ప్రొవైడ్ చేస్తామంటే HTML ద్వారానే ప్రొవైడ్ చేస్తాం. సో HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే ఈ HTML అనేది మన వెబ్ పేజ్కి ఒక స్కెలిటన్ లాంటిది. సో నెక్స్ట్ చూస్తే ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ అనేది ఏంటి అంటే మీరు ఆల్రెడీ మీ కంటెంట్ అనేది HTML ద్వారా వెబ్ పేజ్కి ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ కంటెంట్ని నీట్గా అలైన్ చేసుకోవాలి. సో అలైన్మెంట్ మీన్స్ నీట్గా ప్రెజెంటేషన్ చేయాలి, స్టైలింగ్ చేయాలి. లైక్ ఏ టెక్స్ట్ ఏ సైడ్ ఉంటే బాగుంటుంది ఇదంతటినీ కూడా ఏది డిఫైన్ చేస్తుంది అంటే CSS అనేది డిఫైన్ చేస్తుంది. సో CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో అలాగే ఫైనల్లీ ఫంక్షనాలిటీ. సో ఈ ఫంక్షనాలిటీ అనేది ఏంటి అంటే మన వెబ్ కంటెంట్కి ఒక డైనమిక్నెస్ కానీ అండ్ ఇంటరాక్టివ్నెస్ కానీ ప్రొవైడ్ చేయాలంటే ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం. దీన్ని అచీవ్ చేయడం కోసం JavaScript అనేది మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సో JavaScript అనేది మెయిన్గా డైనమిక్ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడం కోసం యూస్ చేస్తాం. డైనమిక్ వెబ్ పేజెస్ అనేది ఏంటి అనేది మన ఫ్యూచర్ సెషన్స్లో చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది చేయడం కోసం డిఫరెంట్ టూల్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ టూల్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఏమేమి టూల్స్ ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.